వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తిగా ఈరోజు పప్పు సాంబార్ చెప్తున్నాను. చాలా బాగుంటుంది. ఒక ఆలు తీసుకున్నాను, 4 పచ్చిమిరకాయలు, కరివేపాకు తీసుకున్నాను, పల్లి తీసుకున్నాను, మునిగి పల్లి తీసుకున్నాను, గాజర్ తీసుకున్నాను, టమాటా పళ్ళు తీసుకుని ఇవన్నీ తీసుకోవాలండి. మన కాడ ఎన్ని కూరగాయలు అంటే అన్నీ తీసుకోవచ్చు. సాంబార్ అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. తగినంత పప్పు తీసుకున్నాను. పప్పుకు శుభ్రంగా కడకాలండి. 3 మాటలు కడుక్కుంటున్నాను. కడుక్కున్నాక తగినంత వాటర్ వేసుకోవాలండి. మనకు ఈ మసూర్ బ్యాల్ అనేది తొందరగా ఉడుకుతాయి. మాకు తువ్వర్ బ్యాల్ అయితే కొద్దిగా లైట్ అవుతాయి. కొద్దిగా లైట్‌గా చిన్న గ్లాస్‌తో నేను వాటర్ వేసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకోవాలా. కొద్దిగా దీంట్లో 4, 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మనకు 2 టమాటా పళ్ళు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మూత పెట్టి ఒక 2, 3 విజిల్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఈ మసరపప్పు అనేది తొందరగా ఉడికిపోతుందండి. ఏం పెద్ద పని ఉండదు. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకున్నానండి. అక్కడ మన పప్పు ఉడికే వరకు మనం తాలింపు పెట్టుకోవాలా. ఒక బగోనా పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. కొద్దిగా హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు, మన ఆనియన్ వేసుకోవాలండి. దీంట్లో మనము నిలువుగా లావులా కోసుకోవాలండి ఆనియన్ అనేది. ఇక్కడ నేను ఆనియన్ వేసుకున్నాను, ఆలు వేసుకుంటున్నాను, ఇక్కడ మునిగి పల్లి వేసుకుంటున్నానండి. పల్లి వచ్చి చాలా టేస్ట్ ఉంటుంది. 2 గాజులు కోసుకుని వేసుకుంటానండి. మనం నిలువుగా చిన్న పీస్లో కోసుకోవాలి. దీంట్లో కరివేపాకు అవన్నీ వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా మనం తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మనం కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మనం ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలండి. తక్కువ వేసుకోవాలి పసుపు అనేది. దాంట్లో పప్పులు వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసినప్పుడు మన పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు తీసుకుని దించుకుంటున్నాను. పప్పుకు తీసుకుని మెత్తగా ఎనుకోవాలండి. దీంట్లో చూడండి, చింతపండు పులుసు వేసుకుంటాను. తగినంత పులుసు వేసుకోవాలండి. మనం ఎక్కువ వేసుకోవద్దు. ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ మెత్తగా రుబ్బుకోవాలండి. మనం తాలింపు వేసిన కూరగాయలు కొద్దిగా ఆయిల్లో కుక్ చేసుకోవాలండి. కొద్దిగా దూరగా మగ్గాల, ఎక్కువ మగ్గకూడదు. ఆ తర్వాత మనం పప్పు తీసుకుపోయి దీంట్లో వేసుకోవాలా. చిక్కగా ఉంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. నేను కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటున్నాను. 2 టమాటా పళ్ళు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటాను. చాలా చిక్కగా ఉంది. ఒక సాంబార్ ప్యాకెట్ తీసుకుంటానండి. సాంబార్ ప్యాకెట్ వేసి చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి వేసుకున్నాక కలుపుకొని మనం టేస్ట్ సాల్ట్ సరిపోయిందో లేదో అని చూసుకొని మనం ఇక్కడ 2 నిమిషాలు నేను కుక్ చేసుకుంటానండి. మసాలా వచ్చే వరకు కుక్ చేసుకుంటాను. 2 నిమిషాలు అయిపోయినాయండి. చూసుకుంటున్నాను పప్పు ఉడికిందో లేదా. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను తీసుకున్నాను. చాలా బాగుంటుందండి ఈ సాంబార్ అనేది. మన ఇడ్లీలో, రైస్లో సూపర్గానే ఉంటుంది. తప్పక ట్రై చేయండి. ట్రై చేసినాక మీరు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.